టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో మెగా 157 ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఫుల్ ఎనర్జీతో దూసుకెళ్తూ ఉండడంతో మరోవైపు అనిల్ రాపూడి కూడా ఇప్పటి వరకు ఒక్క పరాజయం కూడా ఎరుగలేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లు లేవు. మరోవైపు సంక్రాంతికి వస్తున్నంతో ఇటీవలే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న డైరెక్టర్ అనిల్ రాపూడి మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారితో రాబోయే సంక్రాంతికి రాబోతున్నారు మన ముందరికి. దీంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి. మరోవైపు ఈ సినిమా గురించి తాజాగా అనిల్ రాపూడి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారితో నా కెరీర్లో ఒక సినిమా తీస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి అన్ని విషయాలు మీ ముందుకు తీసుకుని వస్తా. చిరంజీవి గారి కెరీర్లో ఈ సినిమా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ మెగా 157 మూవీలో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కూడా ఉంటుంది. అప్పుడు థియేటర్లన్నీ అల్లాడుతాయి. దీని గురించి అధికార ప్రకటన త్వరలోనే వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ అనిల్ రాపూడి గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం విదితమే. ఈ సినిమాని ఏడాది జూలైలో రిలీజ్ చేయనున్నారు.